హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి బ్లాగ్స్. సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకున్నాను. చికెన్ ఇందులో వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు దాన్ని అలా వదిలేసాను. ఆయిల్ అంతా కూడా బాగా చిటపటలాడుతుంది కదా! అందుకని చెప్పి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగానే నేను మిక్సీ జార్‌లో ఒక 2 ఆనియన్స్‌ని, అలాగే వెల్లుల్లి, అల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. చికెన్ అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ అదంతా కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే నేను ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది కొంచెం మెత్తగా అవుతుంది. అలాగే ముక్కకి ఉప్పు కూడా సమానంగా పడుతుంది. అందుకని చెప్పి నేను ఉప్పు వేసేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసి దాన్ని అలా వదిలేసాను. తర్వాత మళ్ళీ కూడా మూత తీసి ఇలా కలుపుకుంటూనే ఉన్నాను. ఇలా చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుని అంతా కూడా బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత దీంట్లో కారం, గరం మసాలా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాను. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.